హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం ముదిరాజ్ సమన్వయ కమిటీ వారానికి 2 గ్రామాల్లో ముదిరాజుల ఐక్యత కొరకు ప్రచారంలో భాగంగా 25వ సమావేశం పెద్దశంకరంపేట పట్టణ గ్రామంలో ముదిరాజుల డిమాండ్ అయినటువంటి బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని, జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకంత వాటా కావాలని, చట్టసభల్లో మమ్మల్ని గుర్తించాలని ఈ సమావేశం పట్టణ అధ్యక్షులు జోడు రవి ముదిరాజ్ అధ్యక్షతన, ముఖ్య అతిథులు వెంకటి మహారాజ్ కొత్త సాయిలు ముదిరాజ్, ప్రత్యేక ఆహ్వానితులు తాలూకా అధికార ప్రతినిధి ఎన్కేడి 1వ వార్డు కౌన్సిలర్ పత్రి రామకృష్ణ ముదిరాజ్, మండల అధ్యక్షులు పల్లెబోయిన పున్నయ్య ముదిరాజ్, బద్దారం మాజీ సర్పంచ్ గాజుల వెంకన్న ముదిరాజ్, మాజీ సర్పంచ్ పుట్టి అశోక్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి దారబోయిన శంకర్ ముదిరాజ్, వేల్పుగొండ మాజీ సర్పంచ్ బోయిని నారాయణ ముదిరాజ్, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నిజున రమేష్ ముదిరాజ్, సలహాదారులు కె సాయిలు ముదిరాజ్, డాక్టర్ మైపాల్ ముదిరాజ్, చీలపల్లి ఉప సర్పంచ్ మహిపాల్ ముదిరాజ్, శివాయపల్లి అంజన్న ముదిరాజ్, మల్లేశం ముదిరాజ్, హోటల్ సాయిలు ముదిరాజ్, వెంకన్న ముదిరాజ్, కమలాపురం ఉప సర్పంచ్ జాడు లింగరాజు ముదిరాజ్, బుజ్రాన్పల్లి లక్ష్మణ్ ముదిరాజ్, విఠల్ ముదిరాజ్, మల్లేశం ముదిరాజ్, విఠల్ ముదిరాజ్, మల్కాపురం సాయిలు ముదిరాజ్, కొత్తపేట సాయిలు ముదిరాజ్, జోడు సత్యం ముదిరాజ్, పుట్టి నాగరాజు ముదిరాజ్, మచ్చేందర్ ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, శంకరంపేట ముదిరాజ్ బంధువులు చిన్న పోషయ్య ముదిరాజ్, అవధగిరి నారాయణ ముదిరాజ్, గాండ్ల సత్యనారాయణ ముదిరాజ్, పి మాణిక్యం ముదిరాజ్, టి శ్రీశైలం ముదిరాజ్, దర్శనం ముదిరాజ్, బెస్తా నాగయ్య ముదిరాజ్, బొగ్గుల దేవేందర్ ముదిరాజ్, రాజు ముదిరాజ్, బొగ్గుల సంగమే స్వామి ముదిరాజ్, నాగేష్ ముదిరాజ్, బొగ్గుల కేశయ్య ముదిరాజ్, భూషణం ముదిరాజ్, సున్నం రమేష్ ముదిరాజ్, అవధగిరి విఠల్ ముదిరాజ్, సాయిలు ముదిరాజ్, సంగయ్య ముదిరాజ్, పోచన్న ముదిరాజ్, పి రాములు ముదిరాజ్, కుమ్మరి యాదగిరి ముదిరాజ్, జయరాజు ముదిరాజ్, శంకరంపేట మత్స్య సహకార సంఘం అధ్యక్షులు బండారి పోచి ముదిరాజ్, వివిధ గ్రామాల నుండి వచ్చిన ముదిరాజ్ బంధువులకు శంకరంపేట్ ముదిరాజ్ బంధువుల సమావేశాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. చేతులు ముందడి పెట్టి ప్రతిజ్ఞ చేయాలి అందరూ కూడా. నేను నా జాతి సమగ్ర అభివృద్ధి మహోద్యమంలో పాల్గొని నిస్వార్థంతో నీతి నిజాయితీతో పట్టుదలతో నిరంతర కృషితో అందరి సహకారంతో నవసమాజ నిర్మాణం కోసం నా వంతు బాధ్యతను నిర్వహిస్తానని నా కులం సాక్షిగా పెద్దమ్మ సాక్షిగా మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేయుచున్నాను. పక్కపల్లి కౌన్సిలర్ కృష్ణకు సన్మానం కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరూ భారీగా తప్పట్లు ఒకసారి. ఈరోజు మనం శంకరంపేట్ మండల గ్రామంలో చివరి ముద్రా సమావేశ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ వేదికను అలంకరించిన పెద్దలకు అండ్ ముదిరాజ్ బంధుమిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనము ఈ సమావేశం జరుపుకోవడానికి గల కారణం, ముదిరాజులము ఎక్కున్నామనే మాటే కానీ మనకు ధనము కానీ చదువు కానీ దేనికి మనం వెనుకంటున్నాం. అందుకొరకే మనం ముదిరాజ్ ఐక్యత కోసమే ఈ సమావేశాలను నిర్వహించుతున్నారు. ఈ సమావేశం ఇలాగే కొనసాగుతూ ముందుకు వెళితేనే మనము మన అభివృద్ధి కానీ మన జాతి గురించి కానీ తెలియజేస్తుంది. ఈరోజు మన తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కానీ మనకు తెలియకుండానే 20 స్థానాలలో ముదిరాజు నిలబడితే 20 స్థానాలు గెలిచే సత్తా ఉన్నది. మరియు మన ముదిరాజ్ కులం ఇంకొక కులాన్ని కలుపుకుంటే ఇంకో 20 స్థానాలు గెలిచే సత్తా ఉన్నది. ఈ 45 స్థానాల్లో మనం ముదిరాజులమే ఎమ్మెల్యేలుగా ఉండవచ్చు. కానీ ఇది మనకు తెలియదు. కానీ మనం ఉన్న ఈ రెడ్డి కులాలు కానీ వీళ్ళు మనకు సమావేశంలో కానీ ఎక్కడ చెప్పరు, మనకు అవకాశాలు ఇవ్వరు. మనం వాళ్ళకు వెనుక నుండి వాళ్ళని గెలిపించి ముందుకు పంపించాలని వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే మనము ముందట ఉంటే వాళ్ళని మనం ప్రశ్నించే శక్తి మనలో వస్తుంది. కాబట్టి ప్రశ్నించే శక్తి మనలో వస్తే మనది మనం సమావేశాలుగా ఎప్పుడైనా సరే నిలుపుకుంటాం, మన జాతి ముందుకు వెళ్తుంది. అందుకనే మనల్ని వెనుకంటూ వస్తుంటున్నారు. ఈరోజు 40 స్థానాలు మనవి ఉంటే రాష్ట్రంలో ఇంకొక 20 స్థానాలు కలుపుకుంటే సీఎం అయినా మనమే ముదిరాజులు. ముదిరాజు అంటే తక్కువ అంచనా వేసుకోకూడదు. సూర్యవంశం చంద్రవంశం తర్వాత 3వ వంశమే మత్స్యవంశం. అంతటి వంశం ఈరోజు అట్టడుగున పోతుంది. దానికి గల కారణం మనము చదువు కానీ లక్ష్మి కానీ మన దగ్గర లేకపోవడానికే కారణం మనం బానిసలు అవుతున్నాం.
ఇది ఇలాగనే కొనసాగితే ముదిరాజ్ అనేవాడు ఒకప్పుడు యుద్ధాలు చేసి రాజులుగా గెలిచిన వాడే అని చరిత్రలోనే చెప్పుకుంటాం, కానీ మనము రాజ్యం వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాం. అందుకని అందరం ఐక్యతగా ఉండి మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి మనము రాజ్యం ఏలేటంతూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంతటితో మా సమావేశం ముగిస్తున్నాను. ఇక్కడ ఉన్న పెద్దలకు, మా పిల్లలకు కానీ ఇక్కడ ఉన్న ముద్రాజ్ పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ ముద్రా సంఘాన్ని ఇట్లే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న ఒకటి 2 పోయినామా, మొన్న అరపల్లి ఒకటి 2. నేను ఇప్పుడు మైక్ మీద మాట్లాడలే కాబట్టి కొంచెం తడబడి పడుతుంది, అందరు క్షమించండి. ఈ ముద్రా సంఘాన్ని ఇట్లనే కంటిన్యూ చేద్దాం. ఎప్పుడైనా సరే ఇక్కడ జై ముద్రాజ్. మరి మన యొక్క ముద్రాజు పెద్దలకు చిన్నలకు అందరికి నా యొక్క నమస్కారం. అందరికి మనం ఏం చేయాలంటే, పెద్ద మనిషికి ఆవేశన బాధ అవుతుంది, ఇట్లా రాలేరు చేసినామని తన బాధను చూసి మనం కొంచెం ఏం చేయాలంటే మనం పట్టుదలకు రావాలి. ఎందుకు రాలేరు ఆపదలు ఉంచని తన బాధ. ఇకనన్నా మేలుకోండి, దీపం ఉన్నంతనే మేలుకోవాలి. దీపం పోయినాక చదివితే మనకు దొరుకుతుందా? ఏం దొరకదు. మనకు మొట్టమొదలు కావాల్సింది ఉంది, పిల్లలకు చదువు. మనము ఉప్పరి పని చేస్తున్నాము, వ్యవసాయం చేస్తున్నాము, ఏ పని వచ్చినో ఆ పని చేస్తున్నారు, చింతపొల పనులు, చేపలు, అవన్నీ కూడా చేయండి, కానీ పిల్లలకు మాత్రం చదువు నేర్పియండి. చదువు నేర్పియాలి. ఏమో కావాలి? డబ్బు కావాలి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు డబ్బును కాపాడి పిల్లలకు ప్రోత్సహించి చదువు నేర్పండి. మనము 200 తెచ్చి 300 కథం పెడితే సంసారంకు పిల్లలకు ఏమవుతుంది? కాదు. దయచేసి మీకు ఏమన్నా చెడ్డగా అనిపిస్తే నాకు మన్నించుండి. మన ఖర్చు తక్కువ చేసి పిల్లలకు దయచేసి చదువు ఖచ్చితంగా చెప్పండి. రెండోది, మనకు ఇప్పుడు ఇంతకు ముందు శంకరంపేట గూడెపొల్ల తెరవద్దని అక్కడక్కడ టాపిక్ ఉన్నది. ఈ ఒక్కతాడ కాదు, ప్రతి ఊర్లో కూడా మన ముద్రాజుల తెరువు ఇవ్వడొస్తే మనం అందరం ఐక్యత ఉండాలి. ఈ ఒక్క ఊరే కాదు, ఇక్కడ వచ్చిన పేరు ప్రతి ఊర్లలో ముద్రాజు తెరువు ఎవరు వచ్చినా మనం అందరం ఐక్యత ఉండాలి, వాళ్ళకి పోవాలి. మన చుట్టిరికం బంధువులకు కూడా చెప్పాలి, లేదు మన ముద్రాజు వాళ్ళకి ఎవరైనా వస్తే మనం అడ్డుకోవాలి, మనం మాట్లాడాలి, మన హెల్ప్ ఉండాలి. అది మనం ఖచ్చితంగా చేయాలి, చేస్తేనే అవుతుంది. మూడోది, ఇప్పుడు రాజకీయ నాయకులకే యాలువి ఉన్నది, మనకు యాలువి లేదు. తక్కువ వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి మనం రాజకీయంలో పోవాలి. ఏం చేయాలి? మనం పట్టుదల ఉండాలి. మాది పక్క ఊరు కొత్తపేట. మేము పట్టుదల పట్టితే ముద్రాజులం అందరం ఒకటైతే మాతోటి వేరే కులాలు అన్నీ సగం వచ్చినాయి, వేరే కులాలు సగం వచ్చినాయి. సగం వచ్చినాక ఏం చేసిండ్రు? ఎట్లా అంటే ఒక ఆయన పోటీ చేసిండు. పోటీ చేస్తే నేను తట్టుకొని మీ ఎంబడేస్తా, మీరు ఎక్కడుంటే అక్కడ వస్తా, మీకు ఏకక్రియంగా చేస్తామే, మేము అట్టిగా మీ ఎంబడేస్తామంటే రండి అని పెద్ద మనుషులకు, మన పెద్దలకు ఆలోచన చేసుకొని పట్టుదల చేసి ఏకక్రియం సర్పంచ్ చేసినాం. ఇప్పుడు ఎంపీటీసీ దాంట్లో ప్రతి ఊరిన రోజు పోకుండా మన ఊరు తిరుగుతూరు పెద్దలు. కొన్ని ఊర్లకు నేను కూడా పోయినా, కొన్ని కారణాల పోలేకపోయినా, మీరందరూ కూడా యువకులు ముందు రావాలి. ప్రతి ఒక్కరు పోవాలి. పోయి మన పిల్లలకు పోషిస్తేనే రేపు భవిష్యత్తులో వాళ్ళని ఏమన్నా కాపాడుకుంటాము. మనకు కాపాడుకోవాలనుకుంటే మనం పట్టుదల కావాలి, మన పిల్లలకు చదువులు కావాలి, చదువులు నేర్పించాలి. మనం గదే కష్టం చేసుకుంటాం, ఇదే కూలికైతుందంటే మనకి ఇబ్బంది అవుతుంది. దయచేసి మీ అందరికి ఒకటే మాట, మనము ఎంత పట్టుదల ఉంటే భవిష్యత్తులో పిల్లల్ని అంతా ముందుకు తీసుకుపోతాము. ఇలా చెప్పుకుంటా పోతే టైం ఎంత అవుతుంది. మీ అందరికీ దయచేసి పట్టుదల ఉండాలని నా యొక్క జై పెద్దమ్మ తల్లి. మన ముద్రాజ్ సమన్వయ కమిటీ సభ్యులందరికీ, నాతోటి ముద్రాజ్ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి వారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నేను తెలియజేది ఒకటే, ఎక్కడ ఉన్నా మన ముద్రాజులు మనోలు ఒకటి అనే భావన మన లోపల రావాలి. అదర్ క్యాస్ట్ అదర్ వాళ్ళను చూసుకుంటే ఎవరిదైనా నొల్లైనా ఏదైనా వాళ్ళు అరే వీడు వాడని చూసుకోకుండా ప్రతి ఒక్కరు ఏకమవుతారు. కానీ మన దాంట్లో ఐక్యత రావట్లేదు. దయచేసి మన దాంట్లో ఐక్యత వచ్చినప్పుడే మనం బాగుపడతాం. మండల్ లెవెల్లో కూడా రేపు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ప్రతి ఊర్లో మనది 30 నుంచి 50% జనాభా ఉంది మన ముద్రాజుది. కానీ
ఏం చేస్తాం, వేరే వాళ్ళ వెనక వెళ్తున్నాం. ఊర్లో ఒకటి రెండు కుటుంబాలు ఉన్న వాళ్ళ వెనక పోతున్నాం, వాళ్ళకి ఎట్టి షాకిరి చేస్తున్నాం. దయచేసి ఇలా కాకుండా రేపు ఎవరైనా సరే నిలబడ్డారు అనుకో మన వాళ్ళు ఖచ్చితంగా ఎంపీటీసీలు ఒక 7 నుంచి 8 గెలుచుకునే ప్రయత్నం చేయాలి. ఇక జడ్పీటీసీ అయితే ఖచ్చితంగా మనం అనుకొని ఎవరు నిలబడ్డా మన ముదిరాజు నిలబడితే ఖచ్చితంగా ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా మన ముదిరాజుకి వేసుకుంటే ఖచ్చితంగా రేపు మన మండల లెవెల్లో జడ్పీటీ ఖచ్చితంగా సమన్వయ కమిటీ మండల పెద్దలకు అయితే వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముదిరాజు సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. అయితే ఇప్పుడు ఈ మీటింగ్లు స్టార్ట్ అయిన నుంచి ఇప్పుడు మా అంజన్న ఇందాక చెప్పిండు, ఫస్ట్ మీటింగ్ పెట్టిన 3rd మీటింగ్ మా విలేజ్లో పెట్టారు, శివాయిపల్లిలో పెట్టినారు అనమాట. ఆ పెట్టిన తర్వాత మా విలేజ్లో అందరు ఆలోచించి ముదిరాజు నుంచి నిలబడిన 4 వార్డు మెంబర్లు అందరు గెలిపించుకున్నారు. దానిలో నేను 7వ వార్డు మెంబర్. అది కొద్దిలో మిస్ అయింది ఏంటంటే మా సర్పంచ్ కూడా వచ్చేది, జస్ట్ 7 ఓట్లతో మాత్రమే మిస్ అయ్యింది అట్లా అనమాట. సో అదే విధంగా ప్రతి విలేజ్లో మినిమం 50 to 60% మన ముదిరాజు అనేది ఉంది. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉంటే ఖచ్చితంగా మనము ఎమ్మెల్యే లెవెల్లో కూడా మనం గెలిపించుకునే అవకాశం అనేది ఉంటుంది. సో అదనేది ఆలోచించాలి. ఫస్ట్ మనం ఏడెనక పడుతున్నాం అంటే ఇంతకుముందు మనము ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక్కరి దగ్గరికే పోవడము, ఒక్కరి దగ్గరికే పోయి పని చేయించుకోవడము, ఇది అనేది బాగా ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. అది మనం ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వం మన దగ్గర మొదలైంది అనుకోండి, అరే ఎదుటోడు అడుగుతున్నాడు అని చెప్పేసి ఆ ఒక్కరే చేసే విధానం అనేది తగ్గుతుంది. ఆ ఒక్కరే చేసే విధానాన్ని ఫస్ట్ మనం తగ్గించి మనం ప్రశ్నించాలి. ఆ ప్రతి ఒక్క పనిని మనం ప్రతి ఒక్కరిని చేసుకోగలిగినాం అనుకోండి, మన దానిలో కూడా ఆలోచించే విధానం అనేది పెరుగుతుంది. దాంతో కూడా అరే వీళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు అడుగుతారు అనే ఉద్దేశం అనేది ఆలోచించి కొంచెం వెనుకడుగునే చేస్తారనమాట. మనం ఎప్పుడైతే అక్కడనే ఆగిపోతున్నాం, అడగడానికే ఆగిపోతున్నాం కాబట్టి వాళ్ళు మనం ప్రశ్నించాలి ఖచ్చితంగా. ఏదైనా తప్పున అంటే న్యాయం జరిగినప్పుడు మనం అడగము, తప్పున అని ప్రశ్నించలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా అట్లనే చేస్తున్నారు. జై పెద్దమ్మ తల్లి. మన ముద్రాజ్ సమన్వయ కమిటీ సభ్యులందరికీ, నాతోటి ముద్రాజ్ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి వారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నేను తెలియజేది ఒకటే, ఎక్కడ ఉన్నా మన ముద్రాజులు మనోలు ఒకటి అనే భావన మన లోపల రావాలి. అదర్ క్యాస్ట్ అదర్ వాళ్ళను చూసుకుంటే ఎవరిదైనా నొల్లైనా ఏదైనా వాళ్ళు అరే వీడు వాడని చూసుకోకుండా ప్రతి ఒక్కరు ఏకమవుతారు. కానీ మన దాంట్లో ఐక్యత రావట్లేదు. దయచేసి మన దాంట్లో ఐక్యత వచ్చినప్పుడే మనం బాగుపడతాం. మండల లెవెల్లో కూడా రేపు జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ప్రతి ఊర్లో మనది 30 నుంచి 50% జనాభా ఉంది మన ముదిరాజుది. కానీ ఏం చేస్తాం, వేరే వాళ్ళ వెనక వెళ్తున్నాం. ఊర్లో ఒకటి రెండు కుటుంబాలు ఉన్న వాళ్ళ వెనక పోతున్నాం, వాళ్ళకి ఎట్టి షాకిరి చేస్తున్నాం. దయచేసి ఇలా కాకుండా రేపు ఎవరైనా సరే నిలబడ్డారు అనుకో మన వాళ్ళు ఖచ్చితంగా ఎంపీటీసీలు ఒక 7 నుంచి 8 గెలుచుకునే ప్రయత్నం చేయాలి. ఇక జడ్పీటీసీ అయితే ఖచ్చితంగా మనం అనుకొని ఎవరు నిలబడ్డా మన ముదిరాజు నిలబడితే ఖచ్చితంగా ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా మన ముదిరాజుకి వేసుకుంటే ఖచ్చితంగా రేపు మన మండల లెవెల్లో జడ్పీటీ ఖచ్చితంగా. మొన్నటి ఎలక్షన్లో కౌన్సిలర్గా గెలవడం జరిగింది. నారాయణగేడు తాలూకా చరిత్రలోనే భారతీయ జనతా పార్టీ బీజేపీ నుంచి గెలిచినటువంటి ఒకటి నాది. అమ్మవారి ఆశీర్వాదంతో రేపు పొద్దున మా గ్రామంలో పెద్ద మొత్తంలో వేలాది సంఖ్యలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ఉంది. ఇక గౌరవ పెద్దలు ముద్రాజ్ సమన్వయ సమితి కమిటీ సభ్యులు కూడా నాకు అన్ని గ్రామాలకు ఇచ్చినందుకు కూడా వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు కూడా చాలా బిజీ ఉంటుంది. నారాయణగేడ పోయి ఛాయ్ తాగుతాను, ఇందాక రావచ్చు వచ్చిన చెప్తా ఉన్నా, ఛాయ్ తాగి వస్తా అని యూత్ తీసుకొని వచ్చిన గౌరవ పెద్దలు సమన్వయ సమితి సభ్యులు అన్న పున్నన్న గారికి, బద్దార వెంకన్న గారికి, సాయిలన్న గారికి, ముఖ్యంగా గారికి, శంకరన్న గారికి, మా మిత్రుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో శంకరంపేటలో నా వెన్నంటున్నటువంటి మడిచెట్పల్లి మాజీ సర్పంచ్ అన్న అశోకన్న గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా ముద్రాజ్ కుల బంధువులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా.
చాలా సంతోషం. శంకరంపేట మండలంలోనే ముద్రాజం అత్యధికంగా ఉన్నటువంటి కులం ఏదుందంటే శంకరంపేట మండలంలోనే అత్యధిక కులం మన ముద్రాజ్ జాతి ఉన్నది. మరి ఇంత ముద్రాజ్ జాతి గ్రామాలలో చాలా గ్రామాలు దింపిరు నాకు. నేను చిన్నోని వయసులో అయినప్పటికీ ఈ ముద్రాజ్ కులంలో నేను పుట్టినా, ఈ కులంలో పుట్టినందుకు నా జాతి గురించి కూడా నేను ఎంతో ఉడత భక్తిగా, రామాయణంలో ఉడత చేసినటువంటి భక్తి, నేను కూడా ఈ కులంలో పుట్టినందుకు నేను రోడ్డు మీద రాజకీయంలో ఉన్న నా కులానికి సేవ చేయాల ఉద్దేశంతో కూడా నేను మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మన జాతి భారతదేశంలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం మనం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక జనాభా కలిగినటువంటి కులం ఏది ఉన్నదంటే అది ముద్రాజ్ కులం ఉన్నది. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంత సమాజంలో జనాభా మనం ఉన్నాం, సమాజంలో ఇంత జనాభా ఉన్నప్పటికీ కూడా ముద్రాజ్ జాతి అనేది వెనుకడుగు ఎందుకు ఇస్తుంది? జాతి అన్ని రంగాలలో ముందుకు పోవడానికి ముఖ్య కారణం ఏముందనేది కూడా మనం ఒక్కసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. దయచేసి మీకు అందరికి ఒకటే చెప్తా ఉన్నా, మనం ఈరోజు పెట్టుకున్నటువంటి సమావేశం అనేది కేవలం మన ముద్రాజులం అందరం కూడా, ఈ జాతిలో పుట్టిన వాళ్ళమందరం కూడా మన జాతి సమస్యకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఐక్యతగా ఉండి జాతి గురించి మనం అందరం కూడా ఒక దగ్గర కూర్చోవాలనే ఉద్దేశంతో పెట్టుకున్నటువంటి సమావేశమే ఈ ముద్రా సమావేశం. మనం అందరం ఇది మాత్రం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు శంకరంపేటలో కూడా ఇంత పెద్ద పట్టణంలో మన ముద్రాజులం కూడా చాలా ఉన్నాం మనం. మరి ఇంతమంది ముద్రాజులం మనం ఉండి కూడా మన పాత్ర సమాజంలో ఏముందో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. సమాజంలో ముద్రాజ్ కులస్థమైనటువంటి మనము సమాజంలో ఏ పాత్ర పోషిస్తున్నా, ముద్రాజుల మంత్రం కూడా ఏ రంగంలో మనం ముందుకున్నది అనేది మాత్రం మనం ఒక్కసారి వేరే కులస్తులకు, వేరే వాళ్ళకి విమర్శించే ముందు మనం ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోండి. మన జాతి ఇంత పెద్దగా ఉంది. సాయిల మహారాజు గారు కూడా స్వాగతం పలుకుతా ఉన్నా. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విన్నవించేది ఏంటంటే, మన జాతి ఎదగాలన్నా, మన జాతి గౌరవం ముందుకు పోవాలన్నా, మనం అందరం కూడా అన్ని రంగాలలో ఉండాలంటే ముందుగా మన కులస్తులందరూ కూడా విద్యకు దగ్గర కావాల్సిన అవసరం చాలా అవసరం ఉన్నది. చదువు కావాలి. ఇవాళ సమాజంలో గౌరవం ఉండాలన్నా, సమాజంలో ఏదైనా సాధించాలనుకున్నా మనకు చదువు చాలా అవసరం ఉన్నది. ఆ చదువుకు మనం అందరం కూడా ఈ రోజుల్లో కూడా చదువుకు దూరం ఉంటున్నామంటే అంతమంది దుర్మార్గం మనం ఏమన్నా ఉందా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చదువు చాలా అవసరం. ఈ రోజు వేరే కులస్తులు అయినా సరే, వేరే వాళ్ళైనా సరే, వాళ్ళు ఆర్థికంగా ఉన్నా, వాళ్ళ దగ్గర భూములు ఉన్నా, సమాజంలో మంచి గౌరవం ఉన్నదంటే ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మన పక్కిళ్ళలో చూస్తే వారు చదువుతో ముందులో ఉన్నారు. చదువుకున్న వ్యక్తికి వాడు చదువు మంచిగా చదివితే సమాజంలో గౌరవం వస్తుంది. వాడు ఒక కుటుంబంలో ఒక చిన్న ఉద్యోగం, ఒక టీచరు, ఒక పోలీసు, ఒక ఇంజనీరు అయితే, ఒక సాఫ్ట్వేర్ అయితే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. ఆ కుటుంబం పక్కకున్న వాళ్ళందరూ కూడా బాగుపడతారు. కాబట్టి మనం ముందుగా మన కులస్తులం అందరం కూడా మన పిల్లలకు, పుట్టినటువంటి పిల్లలకు చదివించవలసిన బాధ్యత మన మీద అందరి మీద ఉన్నది. చదువు చాలా అవసరం. ఇవాళ చదువు మంచిగా చదివి ఏదో ఉద్యోగం సంపాదించుకుంటే ఏదో రంగంలో కనీసం సామాజికంగా సమాజంలో ఏ విధంగా బతకాలని ఒక ఆలోచన మాత్రం చదువుతూనే వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. చదువు చాలా అవసరం. ఇవాళ చదువుకు మన కులం దూరం ఉంటుంది. మరి చదివే లేనప్పుడు వాళ్ళు సామాజికంగా ఏ విధంగా వెళ్తారు, ఆర్థికంగా ఏ విధంగా అవుతారు. కాబట్టి ముందుగా మీకు అందరు కూడా చేతులు జోడించి చెప్తా ఉన్నా, మీ పిల్లలకు ముందుగా చదివించండి. వాడు 20 సంవత్సరాలు రాగానే, వాడు ఇంటికి రాగానే రాత్రికి వాడు ఏం తీసుకొస్తుండు, ఏం సంపాదన చేస్తున్నాడు కాకుండా వాడు పై చదువులు చదివి వాడి కాళ్ళ మీద వాడు నిలవంత వరకు మాత్రం చదువుకు దూరం ఉంచద్దని మాత్రం నేను ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. చదువు చాలా అవసరం. దాంతోపాటు ఆర్థికం కూడా ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆర్థికంగా పనిచేసే వాళ్ళే ఉన్నారు. రోజు పొద్దున 8-9 గంటలకి ఇంట్లోకి వెళ్ళి రాత్రి 7-8 గంటల వరకు కూడా మనం సంపాదన చేస్తున్నాం. మరి మనం సంపాదన చేసినటువంటి డబ్బు ఏ విధంగా వృధా అవుతుందో ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఇవాళ మనం దుర్భర అలవాట్లకు పడుతూ ఉన్నాం. మనకు ఆలోచన లేదు.
ఇవాళ ఒక 1000 రూపాయలు ఒక మనిషి తీసుకొస్తుందంటే ఇంటికి వచ్చేసరికి 200 రూపాయలను కూడా ఇవాళ మనం ఇంటికి తీసుకుపోతుందేమంటే ఆ అలవాట్లను మనం దూరం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన కులాన్ని ఎవడో చక్క పెట్టాడు, మనల్ని ఎవడో చక్క చేయడు. ముందు ఈ ముద్రాజ్ కులం పెట్టిన తర్వాత ఈ ముద్రాజ్లో నేను ఒక వ్యక్తినున్నా, నేను స్వయంగా బాగుపడతా, నేను మంచిగా అవుతుందనే ఆలోచన మాత్రం అందరి లోపల రావాల్సిన అవసరం చాలా అవసరం ఉన్నది. ఇవాళ అన్ని కులాలలో కూడా ముద్రాజ్ జాతి ఎక్కువ ఉన్నది. సామాజికంగా లేము, ఆర్థికంగా లేము. ఇక రాజకీయం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే రాజకీయం గురించి మీరు తర్వాత మాట్లాడుకోవాలి. మనం సమాజంలో మన యొక్క ఆలోచన విధానం ఎంతవరకు ఉంది? సమాజంలో ఇవాళ ఒక గ్రామంలో ఉంటే నిరుడు అని, మచ్కూర్ అని, ఔటి అని అన్ని సేవలు మనమే చేస్తున్నామా లేదా? అమ్మవార్ల దగ్గర కానివ్వండి, మంచిదైన ఒక సాగు కాడ మనమే ఉంటాం, ఒక సమయం కాడ మనమే ఉంటాం. అమ్మవార్ల కార్యక్రమాలు అయితే కూడా ముద్రాజ ముందు ఉంటారు. కానీ ఇంత సేవ చేసినాక కూడా మనం రాజకీయంగా ఎందుకు ఎదుగుతలేం? ఇవాళ ఒక రాజకీయ నాయకుడు మన కులంలో నుంచి నిలబడితే, ఒక రాజకీయంగా ఏదైనా సంపాదన వచ్చిందంటే ఆ కులస్తులకి మనమే విమర్శిస్తూ ఉన్నాం. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఏ పార్టీ అయినా సరే, ఇవాళ నేనేదో ఒక పార్టీ ఉన్న పార్టీ గురించి మాట్లాడలేదు. ఏ పార్టీలో మన వ్యక్తి వచ్చినా సరే వాడు సేవా గుణం ఉంటే వాడు ముద్రాజ్ అనేటువంటి వాడిని సపోర్ట్ చేసే విధంగా మనం అందరం తయారు చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇది మాత్రం మీరు గుర్తుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఏ కులాన్ని విమర్శించవలసిన అవసరం లేదు. ఇవాళ పెట్టినటువంటి సమావేశం ఏదో వేరే కులాన్ని విమర్శించాలని కాదు. మన ముద్రాజ్ బిడ్డలం అందరం కూడా మనకు సమస్యలు వచ్చినా, ఇబ్బంది కలిగినా, ఏదైనా ఇబ్బందికరంగా సమస్యలు వచ్చినప్పుడు మనం అందరం కూడా ఒక ముద్రాజు వ్యక్తిలో పుట్టినట్టుగా, ముద్రాజ్ స్కూల్లో పుట్టినట్టుగా ఒక ఐక్యతకు రావాల్సిన అవసరం మీరందరూ కూడా ఉన్నది. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, ఇవాళ మన కులస్తులను విమర్శిస్తున్నారు, మన కులస్తులను తక్కువ చేస్తున్నారు. ఒక ఆలోచన విధానం మన లోపల రగులుతుందా లేదా? ఒక్కసారి మీరందరూ కూడా ఆత్మవిమర్శన చేసుకోండి. ఇవాళ మనం ముద్రాజులలో పుట్టి మనం ముద్రాజుగా ఉన్నప్పుడు మీరు ఎంతమంది వాళ్ళ నేను ముద్రాజన సమాజంలో చెప్పుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. మన కులం గురించి మనమే చెప్పుకోవట్లేదు, కానీ పక్కోడు మనకు ఏదో తిరిగోడు అంటున్నాను ఒకడు అంటాడు, ఎండ్రికాయ కులం అంటున్నాను ఒకడు అంటాడు. ఇవన్నీ కాదు. నువ్వు ముద్రాజ్ కులంలో పుట్టిన తర్వాత నీ కులానికి నువ్వెంత ప్రేమతో చూస్తున్నావు, నీ ఆత్మతోటి వాళ్ళ నేను ముద్రాజ్ అని ఎంత గట్టిగా చెప్తున్నావు అనే ఆలోచన విధానం మన లోపల రావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి దయచేసి మీకు అందరు కూడా ఇంకొచ్చింది ఒకటే విషయం చెప్తా ఉన్నా. గ్రామం అన్న తర్వాత అన్ని కులాస్తులతోటి పొద్దున జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. ఈరోజు పెద్ద శంకరంపేట మండలంలో ముదిరాజ్ సమన్వయ సమితి కమిటీని ఏర్పాటు చేసుకొని 25 గ్రామాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరి ఆఖరి సభ మరి పెద్ద శంకరంపేట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చినటువంటి ముదిరాజ్ సమన్వయ పెద్ద శంకరంపేట సమితి సభ్యులందరికీ మరియు పెద్ద శంకరంపేట పట్టణ ముదిరాజ్ అన్నదమ్ములందరికీ మరి ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి ముదిరాజ్ అన్నదమ్ములందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి ఈరోజు సమన్వయ సమితి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్ద మనిషి చెప్పిండు, ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం, ఇప్పుడే కొత్తగా లేదు. మరి మన సంఘాలు అనేవి ఇంతకు ముందే ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. పెద్ద మనిషి చెప్పింది 100% అక్షరాల సత్యం. అయినప్పటికీ కూడా మన కుటుంబాలలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్టుగా మన బతుకులైతే మారలేదు. సంఘాలు ఉన్నమాట వాస్తవం, 50 సంవత్సరాల నుంచి మీరు కష్టపడ్డమాట వాస్తవం. అయినప్పటికీ కూడా మనకు రాజ్యాంగం ప్రకారం రావాల్సినటువంటి మన జనాభా ఎంత అయితే ఉన్నదో అంత ప్రకారం మనకు అన్ని హక్కులు కూడా అన్ని రంగాల్లో రావడం లేదు. మరి మనం ఇట్లనే ఉండుకుంటా పోతే ఎవడు మనకు తెచ్చినాడు? పోరాటమే మనకు ఏకైక లక్ష్యం. పోరాటం వస్తుంది, ఏదైనా పోరాటం లేనిది ఏది రాదు. సరే, ఇంతకుముందు పోరాటం చేసినాం అనేది ఉన్నది, మీరు చేసింది వాస్తవమే, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. కానీ ఆ పోరాటాన్ని ఇంకా కొనసాగించాలి, ముందుకు దాన్ని తీసుకుపోవాలనే ఉద్దేశంతో గ్రామాన ఇలా ఎవరికేం రాదు, మన జాతి కోసం మనం ఐక్యంగా ఉన్నామని చెప్పేసి అందరూ కూడా అనుకొని మనకు అన్ని రంగాల్లో కూడా అవకాశాలు వచ్చే కొరకే ఈ పోరాటం. మరి ఈ సమన్వయ సమితి అనేది నాకు అంటే మీ పెద్ద మనుషులు చేసిండ్రు. మరి ఇప్పుడు కూడా ఈ కమిటీ గ్రామాన
చలికాలంలో స్టార్ట్ అయింది ఇది. చలికాలంలో కూడా ఎంత చలి ఉన్నా ఏమున్నా మరి ఒక 5-6 మంది పెద్ద మనుషులు అయితే, నేను కూడా కొన్ని జాగాలకు పోయినా, కొన్ని జాగాలకు రాలేకపోయినా, కానీ మన పెద్ద మనుషులు పున్నన్న కానీ, వెంకన్న కానీ, మా సాయిల్ మామ కానీ, రవన్న కానీ, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మన జాతిని జాగృతం చేసే కొరకు వీళ్ళు పోరాటం చేసిర్రు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఈనాడు ఒక పునాది అయితే పడ్డదని నేను అనుకుంటున్నా. 25 గ్రామాలు మనం పూర్తి చేసుకున్నాం. పునాది పడ్డది. పునాది అయిన తర్వాత ఒక ఇల్లు నిర్మించాలంటే పునాది ఒకటే సరిపోదు. పునాది తర్వాత బేస్మెంట్ కావాలి, బేస్మెంట్ తర్వాత రూఫ్ లెవెల్ కావాలి, తర్వాత స్లాబ్ కావాలి. అప్పుడే దానికి ఒక ఆకారము అనేది, ఒక ఇల్లు అనేది తయారవుతుంది. మరి సమన్వయ కమిటీ అనేది ఇంకా నిరంతరం మన కుటుంబాన్ని జాగృతం చేసే కొరకు పనిచేయాలి. మరి ఇంతటితోటి మనం ఆపద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మరి ఈనాడు ఏదైనా కానీ సాధించాలంటే చాలా టైం పడుతుంది. కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు అనేది ఉంటుంది. దానికి ఉదాహరణగా మరి ఒక తెలంగాణ రాష్ట్రమే మనం ఉదాహరణ తీసుకోవాలి. మరి అంతకుముందు 1960లో కూడా తెలంగాణ కోసం మీ పెద్ద మనసు అందరికీ తెలుసు, తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలని చెప్పేసి ఉద్యమం జరిగింది. అంటే మేము చరిత్ర ద్వారా తెలుసుకున్నాం, మేము చూడలేము, మీకు తెలుసు. అప్పటి నుంచి కూడా మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనేది కోరిక పబ్లిక్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని శక్తులు అనేటివి దాన్ని అడ్డుకొని దాన్ని అట్లనే తొక్కేసింది. దాని తర్వాత అది బలమైన కోరిక, సత్యమైన కోరిక కాబట్టి మళ్ళీ దానికి టైం వచ్చింది. మళ్ళీ మలిదాస ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమం కూడా ఎన్ని సంవత్సరాలు పట్టింది? 14 సంవత్సరాలు పట్టింది. మరి తెలంగాణ వస్తుందా రాదా? మరి మనము చాలామంది పెట్టుబడిదారులు, పెత్తందారులు ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలని తొక్కిపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేవుడు మన ఎంబడి ఉన్నాడు. మన సత్యమైన కోరిక కాబట్టి ఖచ్చితంగా మనకు రాష్ట్రం అనేది సిద్ధించింది. రేపు భవిష్యత్తులో కూడా మన సమస్య కూడా అట్లాంటిదే. మనం ఎవరితో కావాలని మీరు ఇట్లనే ఉండాలని కాదు. మన ముద్రాజులో ఎవరైనా సరే, ఏది మంచి చెడైనా బాధ అయినా మనం ఆదుకునే బాధ్యత మనకు ఉంటుంది. మన చెడు కార్యము మన ఇళ్ళలో జరిగినా మనం ముందు పోయి ఓ కంప్రము ముందు పోయి నలుగురు కడితేనే, అరే నలుగురు పిల్లలు పోయి కడుతురు అని చెప్పి పెద్ద మనుషులు ముందు వస్తారు. ఆ విధంగా ఏ దానికైనా ముందు పోయి చేయాలి. చేస్తేనే ఒక సేవ అనేది ఫస్ట్ అవసరము. ఊర్లో ఉండాలి, లీడర్ కావాలి అంటే కుదరది. సేవ చేయాలి. పబ్లిక్ మన ముద్రాజులకు సేవ చేస్తేనే మన ముద్రాజుడు ముంగట పోతున్నాడు అని చెప్పేసి వెనక అందరూ వస్తారు. ఇక నువ్వు సేవ చేయకుండా నేను తెల్లంగి వేసుకుంటా, పాయింట్ వేసుకొని తిరుగుతా అనుకుంటా ముందు పోతే, సేవ లేకుండా పోతే కూడా వాళ్ళు కూడా అరే వీనికి ఏమొచ్చిందా, వీనికి కనిపిస్తలేమో అని చెప్పేసి మన కులము మనల్నే విమర్శిస్తుంటుంది. అందు గురించి ఎంతైనా నీకు ఎంత జ్ఞానం ఉన్నా, వాళ్ళకన్నా ఎంత డబ్బులున్నా, మనోని కింది స్థాయిని అరే మనోడు మన కులంలో పుట్టిండు, వాడు కూడా మంచుకుంటేనే ఈరోజు నాకు ముంగట పేరు ఉంటుంది అని చెప్పేసి మన కులపోని సహకరించుకుంటూ వానికి చేదోడు వాదోడుగా ఉండి ఎంబడి తీసుకపోతేనే అరే పలానా ఊళ్ళో ముద్రాజులు వచ్చిరంటే అరే 20 మంది వస్తారా అని చెప్పేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్ శివాయపల్లికి వెళ్ళి వచ్చినంత వేరే ఊరు రాలేదు. ప్రతి మీటింగ్కి పోతాం మేము. ఎందుకంటే పోయి ఇంటుంటేనే జ్ఞానోదయమైన అవుతుంది. మేము వస్తున్నాము, చెప్తున్నారు, అరే మంచిగా చెప్తున్నారు, మంచి జరుగుతున్నది అని చెప్పేసి అనుకుంటా ఇట్లా చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళు పెద్ద మనుషులు లేని వాళ్ళకి కొంచెం అది చేయాలని చెప్తే ఇట్లనే వాళ్ళన్నా ఉండో లేకో చనిపోతారు. వాళ్ళకి ఏం చెప్పారంటే కొంచెం సహకారం చేయాలి తమ్ముడు, మీది సరిదిద్దుకుంటే కాదు, లేనని కూడా కొంచెం సహకారం చేసుకుంటూ మన కులాన్ని ముందు తీసుకుపోవాలన్నారు. అంటే సరే అన్న అని వీళ్ళ సలహా మీరు కొంచెం ఆలోచన చేశారే. ఫస్ట్ నిర్ణయం ఏం చేయాలంటే కులాన్ని చనిపోతే ఒక 5 రూపాయలు 10 రూపాయలు చేసి వాళ్ళకు సహకారం చేసినట్టుంటే మన ఊర్లో కూడా సంఘం తరఫున చేస్తున్నారు వీళ్ళు అనేది ఒక పేరు ఉంటుందని ఎవరు చనిపోయినా ఒక 5,000 రూపాయలు చేసి వాళ్ళకి ఆదుకొని ఎంబడి ఉండి పైసలు ఇచ్చి మళ్ళీ పక్కకి జరిగితే దానికి పేరు ఉండదు. అరే ఇచ్చిరు పోయారు అంటారు. ఉండి ఆడ ఆ కంపురం కార్యక్రమాలు ఏదున్నా ఉన్నోనికి చేసింది గొప్పతనం కాదు. ఉన్నోనికి ఎంతోమంది వచ్చి కంపరాలు ఎత్తుకుంటారు. లేనోనికి కంపరం ఎత్తుకొని 4 మూలలు మోసినప్పుడే అది మనకు పుణ్యం ఉంటుంది. మనం ముందు భవిష్యత్తు పోతాం. ఏదైనా ధర్మం అనేది కాపాడుతుంది. మనం చేసేది ఎవరికి అన్యాయం చేయకుండా ఉన్నదాన్ని నేను అనే పుల్లి వీగినట్టు ఇప్పుడు మనం ముద్రాజు పుల్లి లెక్కనే వీగుతాం దేనికైనా. నీ అంతేముండదురా, నా తిది లేదా, నా తది లేదా, అది
కోపం అనేది తగ్గించుకొని అందరు మనోళ్ళే అని చెప్పేసి అనాలి. ఈ మనోళ్ళనే కిరికిరి అవుతుంది. వాడిని గుండవాలి, సంజాయించుకోవాలి. పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టా, మనం ఉండాలి, మాట్లాడుకో. మనోడే పోలీస్ స్టేషన్ పోతే పొడవుగా సంఘం పెట్టుకున్నారు, పోలీస్ స్టేషన్ పోతున్నారు అంటారు. అలాంటి జరగకుండా మనల్ని మనమే సరిదిద్దుకొని ముందుకు తీసుకుపోతేనే మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీ సంఘము నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటుండొచ్చు. మన ముద్రాజులందరూ కలిసి ఇదే విధంగా నాకు కొంచెం తెలుసో తెలియక మాట్లాడినా నాకన్నా ఇంకా మంచి జ్ఞానం తెచ్చుకొని ఇంకా మీకు తెలిసిన సలహాలు కూడా మాకు చెప్తే మేము ఇంకా కొంచెం కూడా ముందుకు వస్తాము. అందు గురించి ముద్రా సంఘము సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు. మంచిగా ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాము. మన ముందుకు పోయిన రోజే మన మండలంలో శివాయపల్లి మన మండలంలో ముద్రాజులు అరే బాగున్నారా అంటారు. మనకు ఒకటే గుర్తు, మనకి ఇప్పుడు సర్పంచు గెలుస్తాం అని నిలబడతాం. గెలవకుండా అవతలని ఓడియే శక్తి అయితే ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు ఎంపీపీ కావాలనుకుంటాం అనుకో, ఎంపీపీలో మనకు కూడా ఒక ఎంపీటీసీ ఇస్తేనే మనం ఎంపీటీసీ గెలుస్తాము, మనకు సహకారం చేసుకుంటాము. మన ఊరుకు 7-8 ఎంపీటీసీలు వస్తే ముద్రాజు ఎంపీపీ అవుతాడు. రాడు అనే సమస్య లేదు. ప్రతి ఒక్క ఊర్లో కూడా ముద్రాజులు ఎక్కున్నారు కాబట్టి మనం ప్రతిదానికి మనం నిలబడితే వాడు ఏమన్నా కానీ అని చెప్పేసి నీ మనసులో సరే ఏమన్నది ఏ పార్టీ అన్నా కానీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అనుకుంటా మనం నిలబడ్డాడు. పొద్దున మనం కార్డు పట్టుకొని బూతులకు పోయినప్పుడే మన జ్ఞానోదయం తెచ్చుకొని ఏమన్నా మెడికల్ రా అని చెప్పేసి ఓటేసి మనోనికి వేసి రావాలి. 4 ఓట్లు వాడనేటికి మనోనికి వేయన్నే మనోనికి. ముస్లిం నిలబడతాడు వార్డు మెంబర్. ఇప్పుడు కులం గురించి మనం చెప్పొద్దు కానీ ముస్లిం నిలబడితే 5 ఓట్లు ఉంటాయి వాళ్ళు నిలబడంటే 5కి 5 దానికే పడతాయి. గెలవడం తెలుసు వాళ్ళకు, కానీ మన జాతి గురించి వేయాలని చెప్పేసి వాళ్ళకు ఒక ఐక్యత అనేది ఉంటుంది. ఆ ఐక్యత వచ్చిన రోజే మన మండలు కూడా ఎంపీపీ అవుతారు, జెడ్పీటీసీ అవుతారు. కానీ ఎడల మనం ఓడించే శక్తి అయితే ఉంటుంది. మనల్ని కాదా అని ఇంకోటి ఒక పార్టీ నుంచి నిలబడితే మనకు విలువ లేకుండా నిలబడితే మనం నిలబడ్డాం కాబట్టి అవతలోడు గెలుస్తాడు. ఇప్పుడు ఇదే సంగారెడ్డిలో ఎలక్షన్ అయింది. సంగారెడ్డి ఎలక్షన్లు వేస్తే జగ్గారెడ్డి నిలబడ్డాడు, అక్కడ టీఆర్ఎస్ నుంచి అతను నిలబడ్డాడు. దాంట్లో పులిమామిడి రాజు అని ముద్రాజు నుంచి నిలబడ్డాడు. ఆ పులిమామిడి రాజు ముద్రాజు నుంచి నిలబడకపోతే జగ్గారెడ్డి గెలుస్తుండే, ప్రభాకర్ గెలిచాడు. ఎందుకంటే ఓడించే శక్తి వాళ్ళకి ఇప్పుడు జ్ఞానోదయం అయింది. అరే ముద్రాజులు ఎంబడి పోతేనే మనకు ఒకటి స్టేజ్ అనేది ఉంటుంది, మనకు ఒక కుర్చీ అనేది ఉంటుంది అనేది జ్ఞానోదయం అయ్యి ప్రతి ముద్రాజుకు విలువ ఇస్తున్నది ఇప్పుడు సంగారెడ్డిలో. అది కూడా మనకు వస్తుంది, మనం ముందు పోతుంటే వస్తుంది. పెద్ద మనిషి అన్నట్టు ఈ పొద్దు వచ్చి నాదో ఈయన అన్నట్టే వాస్తవంగా వాళ్ళు చేసిరు. ఇప్పుడు జుగ్గాల భాస్కర్ అంటాడు, ఆయన మీటింగ్ పోయినాము. అరే ఇప్పుడు ఏం చెప్తున్నావు తమ్మి, ఇంతకు మస్తు చేసినావు, మామిడి చెట్టు పెట్టినావు, పుచ్చు పట్టి ఊసిపోతున్నది. ఒకటి ఊసిపోతుంది అన్నప్పుడు ఇంకా 2 మామిడి మొలకలు పెడితే నీ వెనక కూర్చొని మేము తింటుంటాం కదా. అందు గురించి ఇప్పుడు ఆ మామిడి చెట్టును చూసినాం. ఇప్పుడు మన మటన్ కొట్టడానికి మామిడి ముద్దే కావాలి, దొరకకొచ్చింది. నువ్వు ఒక మామిడి చెట్టు పోయిందని చెప్పేసి ఇప్పుడు అరే మనం మొలకలు పెట్టాలి, 4 పెడతాం, మన ఎన్నుకున్నోడు ఇంకా 4 పెడతాడు. అప్పుడు తోట అవుతుంది, తోట అయినప్పుడే డిమాండ్ అవుతుంది. కళ్ళు చెట్లు అన్నీ ఒక దగ్గర ఉంటే ముద్రాజు దగ్గరికి, ముద్రాజులో కూడా చాలా మంది కళ్ళు లైసెన్స్లు ఉన్నాయి, లేవని కాదు. మా శివాయపల్లిలో 2 ముద్రాజు లైసెన్స్లు ఉన్నాయి. ముద్రాజు లైసెన్స్ ఉంటే ఇడుగులకే ఉండాలని కాదు, మనకు ఉన్నది చేసుకోవాలి. నువ్వు ఒక గుంట చెట్టు మొత్తం పెట్టుకొని లైసెన్స్ ఉంటే నీ గుంటకానికి వచ్చి కళ్ళు తీసుకొని పోతాడు. ఎప్పుడైనా మన ఐక్యత చిన్నది కాదు, అందరికన్నా పెద్దది. ఆలోచన చేసుకొని ముందుకు పోతేనే పెద్దగా ఉంటుంది. ఈడంతా ఆడేత అనేది గుంజుకోవద్దు. ఏదైనా ఉంటే మనోడు తప్పు చేసి సరిదిద్దుకోవాలి, అన్ని విధాలు కలుపుకొని పోవాలని ధన్యవాదాలు చేస్తున్నా. జై ముద్ర.